ధాన్యం కొనుగోలు అంశం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో రైతాంగం సాగు చేసిన 57 లక్షల ఎకరాలలో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుందని చెప్పారు. ఖరీఫ్ రబీ సీజన్లు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని, ఇది తెలంగాణలో మాత్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసుకుందన్నారు ఉత్తమ్. ఖరీఫ్ సీజన్లో 66.7 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగా, ప్రస్తుత రబీ సీజన్లో 57 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామన్నారు ఉత్తమ్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో పండిన పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారని ప్రశంసించారు. ఏప్రిల్ 2వ వారం పూర్తయ్యే నాటికి 8.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరగా, ఇప్పటికే 5.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు. ఇందులో సన్న రకాలు 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా, 1.98 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలని మంత్రి వివరించారు. సన్నాలు పండించిన రైతాంగానికి బోనస్లు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.